హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారు కదా? రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. శ్రమలతో కూడిన ఈ లోకంలో సమస్యల వలయాలలో చిక్కుకోక నీ వైపు చూస్తూ సాగిపోనట్లు నీ వాక్యమనే వెలుగుబాటలో మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, మనం లోకంలోనికి చూస్తే, చుట్టూ చూస్తే, మనుషులను చూస్తే, పరిస్థితులు చూస్తే తప్పకుండా మనం ఆగిపోతాం, కృంగిపోతాం, వెనుదిరుగుతాం. కానీ మనం ప్రభు వైపు చూడటం నేర్చుకోవాలి. మీరు ఎలా ఉన్నారు చెప్పండి? ఊతక విధంగా మనం ఐఎమ్ గుడ్ అని, ఐఎమ్ ఫైన్ అని, మేము బాగున్నామని చెప్తూ ఉంటాం. కనీసంగా ఆలోచిస్తే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో అదే నిజమైనటువంటి వ్యక్తిత్వం. అందరూ నవ్వుతున్నతో నవ్వుతాం, అందరితో ఉన్నప్పుడు సరదాగా ఉంటాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీ యొక్క మనస్తత్వం ఎలా ఉందో, నీ హృదయం ఎలాగా దేని కొరకు తపన పడుతుందో మీరు కొంచెం అనలైజ్ చేసి చూసుకుంటే అదే మీ నిజమైనటువంటి పరిస్థితి. మనం చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలు తలంచుకోవటం అనేది మనకి ఎంతో భాగ్యవంతమైంది, ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది, చేయవలసింది అది. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఏవేవో గుర్తొస్తాయి. చాలామందికి వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పొందిన శ్రమలు, వాళ్ళ యొక్క గతం వాళ్ళకి గుర్తొస్తుంది. నేనే ఇంత కష్టపడిపోయాను, ఇప్పుడు లేదు, అప్పుడెప్పుడో అయినా కూడా ఇప్పుడే బాధపడుతుంటాను, ఇప్పుడు బాధపడుతుంటాను తలంచుకొని. గతంలో వాటిని గురించి చింతించడం వల్ల ప్రయోజనం లేదు. అదే సమయంలో మరికొందరు గతం గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు కడిగిన కీడు, నష్టాలు, కష్టాలు గుర్తు చేసుకుంటారు. కానీ మన జీవితం కష్టాలతోనే లేదండి, సుఖ దుఃఖాలతో ఉంది. కష్ట నష్టాలు ఉంటాయి. అన్ని రోజులు ఒకలాగా ఉండకపోవచ్చు, కానీ ప్రతిరోజు దుఃఖదనము కాదు, ప్రతిరోజు సంతోషము కాదు. ఎలాగూ చీకటి వెలుగులతో కూడిన దినము పగలున్నదో అలాగే మన జీవితాల్లో రకరకాల పరిస్థితుల్లో నుంచి మనం వెళ్తూనే ఉంటాం. మనం నెగిటివ్ను ఆలోచిస్తున్నప్పుడు, కష్టాలు మాత్రమే తలంచుకున్నప్పుడు, మనకు కలిగిన శ్రమలు మాత్రమే తలంచుకుంటున్నప్పుడు మనం చాలాసార్లు కృంగిపోతాం. మన స్థితి ఏంట్రా ఇలా ఉంది, నేనేమీ ఇది లేదే, అభివృద్ధి లేదే, లేక నేనేమి ఎక్కువ సంపాదించలేకపోతున్నానే. ముఖ్యంగా అదే కదా మనుషులకి ఇవాళ. నేను ఇంకా సంపాదించలేకపోతున్నానే, ఉన్నదాంతో తృప్తి పొందుదామన్న ఆశ లేదండి వాళ్ళ. కలిగిన దాని ఎందు తృప్తి కలిగి ఉంటే కావలసింది ప్రభు ఇస్తాడు. కానీ ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత లేని వాడికి ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. విలాప వాక్యాల్లో 18వ వచనంలో, 3వ అధ్యాయం 18వ వచనంలో, నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఆశలు లేవని అనుకుంటుని. నువ్వు అనుకుంటున్నావు, నా బలం ఉడిగిపోయింది, నా వయసు పెరిగిపోయింది. ఏంటండి, మాటికి అద్దంలో చూసుకొని దేవుణ్ణి స్తుతించడానికి బదులు, లేక మన స్థితిని సరిచేసుకోవడానికి బదులు, చాలా లావు అవుతున్నానే కొంచెం తిండి తగ్గిద్దాం, చాలా సన్నమవుతున్నామే కొంచెం తిందాం, నా కళ్ళు గుంటలు పడ్డాయి, కనీసం నేను ప్రార్థన చేసుకోవటం లేదు, నిద్రపోవటం లేదే అనుకుంటే పర్వాలా. కానీ నేను ముసలాన్ని అయిపోతున్నాను, నేను ముసలిదాన్ని అయిపోతున్నాను, నా బలం అయిపోయింది, నాకు బాధ కలుగుతుంది అని, నా బలం ఊడిగిపోయింది అనుకుంటున్నాం. యెహోవా యందు నాకు ఇంకా ఆశలు, ఇంకా నాకు దేవుడు ఏం చేస్తాడు? చాలామంది వాళ్ళ భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత వారి సంతానాలు కలగటం లేదు.
ఆరోగ్యంగా ఉంటే కదా, ఆహారం తింటే కదా, దేవుణ్ణి స్తుతిస్తే కదా, దేవుని ఆశీర్వాదాలు పొందాలనే ఆశ ఉంటే కదా. మరి ఇంకా ఏదో గతం తలుచుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఇంకా మాకు పిల్లలు పుట్టరు, మాటికి చీటికి డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, ఆ చెకప్ అంటారు, ఈ చెకప్ అంటారు. వాళ్ళు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచుతారు కానీ, నమ్ముతారు కానీ దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం తీసుకొని దాన్ని నమ్ముదాం, దేవుని చిత్తం ఎరుగుదాం, ప్రణాళిక ఎరుగుదాం అన్న ఆశ లేదండి. చూసారా? అందువల్లే మన జీవితంలో ఎంతసేపు మన బాధని, చేదుని గుర్తు చేసుకుంటున్నాం కానీ మన దురవస్థను, ఇంకా అన్నాడు చూడండి 19, నా శ్రమను, నా దురవస్థను, నేను తాగిన మాసపత్రికను, చేదును జ్ఞాపకము చేసుకుంటున్నాను. కొనుము ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. అదే ఎడతెగక కంటిన్యూస్గా వాటిని గురించి ఆలోచిస్తూ ఉన్నావు కానీ. కాబట్టి ఇంకా అది వారికి ఆదరణ కలుగు చేయట్లేదు. నీవు ఇంకా నువ్వు జ్ఞాపకం ఉన్నది, ఆ బాధలే జ్ఞాపకం ఉన్నాయి కానీ మేలు జ్ఞాపకం లేవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో మేళ్ళు ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, ఎన్నో దేవుడు చేసిన మేళ్ళు ఉన్నాయి. కలిగిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి, మేలులను బట్టి దేవుని స్తుతించండి. దేవుని మేలులను బట్టి మనం స్తుతిస్తుంటే, ఆ దేవుని మేలులు మనం తలస్తుంటే మనకి ఉత్సాహం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, ప్రోత్సాహం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. నిజం చెప్పండి, మీ జీవితంలో దేవుడే మేలు చేయలేదా? మీరు అనుకున్నట్టు జరగలేదేమో కానీ అనేక విషయాల్లో దేవుడు నీకు కావాల్సింది ఇచ్చాడు కదా, ఎన్నెన్నో చేశాడు కదా. గతంలో మేలు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు, ఇక ముందు ఎందుకు చేయడు? ఆయన ఎప్పుడు ఒకేలా ఉన్నాడు కదా. ఎన్ని చేతులు, ఎన్ని బాధలు, ఎన్ని విఫలతలు ఎదుర్కొన్నా వాటిలో నుంచి బయటకు వచ్చిన ఇవాళ సజీవంగా ఉన్నావు కదా, ఆరోగ్యంగా ఉన్నావు కదా. అందరూ బట్టి దేవుని స్తుతించు. నేను ఎవరో తిట్టారనో, ఎవరో ఏదో అన్నారనో, ఏదో పరిస్థితి నుంచి వెళ్ళావను నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎడుతూ కూర్చోటం ఎందుకు? బయటకు వచ్చేసావు, అవి తప్పిపోయినాయి, అవి జారిపోయినాయి, అయిపోయినాయి. ఇప్పుడు సంతోషించు, ఇప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచు. ఈ భక్తుడు అంటున్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, ఆయన కృప కలిగిన వాడు కాబట్టే మనం నిర్మూలం అవ్వలేదు. ఇంకా ఆయనకి రోజు క్రొత్తటి ప్రేమ మన మీద, కొత్త ప్రేమ, దయ, కరుణ, అది వాత్సల్యం అంటే ఇవన్నీ మిక్సర్. ఆయనకు మనకి నూతనంగా గతం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఇవాళ నిన్ను. నవ్వండి, దేవుని ప్రేమ దినదినము అధికమవుతుంది, మన ప్రేమ దినదినము తరిగిపోతుంది. అందుకనే మనం ఆయన అందుకోలేకపోతున్నాం. ఆయన ప్రేమ సూర్యోదయము లాంటిది, మన ప్రేమ సూర్యాస్తమయం లాంటిది. మొదటి ప్రేమను విడిచేస్తున్నాం. అనుదినము ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ లోకంలో ఎవరైనా మాట ఇచ్చి నెరవేర్చిన వారు ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాటలతో నిండిన గ్రంథంలోని ప్రతి మాటను, ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకోండి, స్వతంత్రించుకోండి. నేను విడువను, ఎడవా, నేను నీకు తోడే ఉంటాను, నీ మీద దృష్టి ఉంచుతాను, నేను నడిపిస్తాను, నేను నీ సృష్టికర్తను, నీ మేలు కోరేవాడిని, నిన్ను ప్రేమించేవాడిని, నిన్ను కాల్చేవాడిని, నిన్ను కాపాడేవాడిని అన్న మాటలు నీతోనే చెప్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, వేరే విషయం. టేక్ ఇట్, డోంట్ టేక్ ఇట్ జనరల్. అది మీరు వ్యక్తిగతంగా విశ్వసిస్తే మీ జీవితంలో ఆదరణ దొరుకుతుంది. ఆయన ఆదరించే వరకు మనం కాసి పెట్టుకొని ఉండాలి. 26వ వచనం చూడండి, విలాపవాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశ కలిగి దేవుడిచ్చే రక్షణ కొరకు, విడుదల కొరకు, జవాబు కొరకు ఆశతో, ఓపికతో కనిపెట్టుట మంచిది. కంగారు పడవద్దు. దేవుడు ఇచ్చే వరకు నువ్వు కంగారు పడి నువ్వే తెచ్చుకోవద్దు. నీ గర్భఫలం ఇస్తారని దేవుడు చెప్పినప్పుడు శారా కంగారు పడి హాగరు ద్వారా ఇష్మాయిల్ని తెచ్చుకుంది.
ఆమెకు నెమ్మది దొరకల. ఆమెకు సమస్యగా మారిపోయింది. ఆమెకే కాదు, అనేకులకు సమస్య అయిపోయింది. దేవుడి చిత్తం లేకుండా మనం తొందరపడి తెచ్చుకున్నవన్నీ మనకి సమస్యలుగా మిగులుతాయి, కానీ సంతోషాన్ని ఇవ్వండి. వెయిట్ అంటిల్ గాడ్ గివ్స్. కనిపెట్టు, ఆయన జవాబిస్తాడు. పగ తీర్చుకోవటం నా పని. నీ శత్రువుని దగ్గరకు వస్తే నువ్వు ఆహారం పెట్టమన్నాడు ప్రభు. దేవుడు ఎప్పుడూ కూడా న్యాయమూర్తి కనుక మనకు న్యాయం చేస్తాడు. నువ్వు మేలు చేయి. నీవు ఎవరన్నా నిన్ను ఏదన్నా బాధ పెడితే నువ్వు వెంటనే వాళ్ళు బాధ పెడతాం కాదు, క్షమించు, నేను చూసుకుంటానన్న ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. ఈ రోజున అంతవరకు మనం కనిపెడతల్లా. ఎవరో ఏదన్నారు కూర్చొని ఏడుస్తున్నాం, లేకపోతే తిరగబడి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మీ జీవితంలో ఎవరైనా క్షమించలేని మనుషులు ఉన్నారా? ఏదన్నా ఒక సందర్భం, ఒక విషయం, ఒక పాపం గతంలో చేసింది మీ ముందు వచ్చి నిలబడి మిమ్మల్ని ముందుకు పోకుండా ఆప్ చేస్తుందా? ఈరోజు సిలువ దగ్గర నీ సంగతిని చెప్పుకో. ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకో. క్రీస్తు రక్తంలో కడగబడతాం, దీవించబడతాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టు. ఓపికతో కనిపెట్టడం మంచిది. నువ్వు అడిగినప్పుడు అడిగిన వెంటనే నీకు అడిగినవన్నీ చేయడేమో కానీ దేవుడు, నువ్వు అడిగిన వెంటనే నీకు అన్నీ ఇవ్వడేమో కానీ తగిన కాలమందు ఆయన సమస్తము చక్కగా చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కృప కొరకు కనిపెట్టు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను శ్రమ పెట్టాడు, దేవుడు నన్ను బాధ పెట్టాడు, నా నష్టాలకు కష్టాలకు దేవుడే కారణం అన్నట్టుగా ప్రతి దానికి దేవుని మీద దూషణ తలంపులు కూడా రానివ్వకండి. చూడండి 31వ వచనంలో, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను. ఎప్పుడు విడనాడేవాడు కాదు ఆయన. ఆ సమయంలో ఒకవేళ బాధ పెట్టినను, కొంచెం నీకు బాధ కలిగితే కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలి పడతాడు. మన పిల్లల్ని అవిధేయులైనప్పుడు కొడతాం. కొట్టి వాళ్ళు బోర్ నడుస్తుంటే కౌగుళ్ళు చేర్చుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం, వాళ్ళకి అవి ఇవి ఇచ్చి వాళ్ళని సంతోషపెడతాం. చూడండి, మన పరలోకపు తండ్రి కూడా ఒకవేళ నీ తిరుగుబాటును బట్టి ఒక దెబ్బ వేస్తే, నీ యొక్క అవిధేయతను బట్టి నిన్ను శిక్షిస్తే, నిన్ను బాధ పెడితే, వెంటనే ఆయన నిన్ను మరింత దగ్గరగా చేర్చుకొని గాయాలు చేయువాడు ఆయనే, గాయాలు కట్టువాడు ఆయన, ఆదరిస్తాడు. బాధనిచ్చినప్పుడు దేవునికి దూరంగా పోకు, ప్రభువుని కౌగిల్లోనికి రా. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన మానకు, మరి ఎక్కువగా చెయ్యి. చూసాను, ఒక తల్లి బిడ్డను కొడుతున్నప్పుడు కాదు, బెత్తం తీసుకొని కొడుతుంది అనుకోండి, బిడ్డ పారిపోవడం మొదలు పెడితే తల్లి వెనకాల పెరగడద్దు, ఇంకా కోపం పెరిగిపోతుంది. ఆమెకి దొరికాడానికి వచ్చి చితకమంది వదిలిపెడుతుంది కదా, పటాపటా కొట్టేస్తుంది. కానీ ఆ బిడ్డ ఆ తల్లిని కాళ్ళకు చుట్టేసుకొని కౌగులించుకొని మమ్మీ సారీ అన్నదనుకో, ఆ తల్లి కోపం చల్లారిపోద్ది. అంతేకాదు, ఒక తల్లి శిక్షించాలని ఆ కర్రతో ఇట్ట కొట్టినా తనకు కూడా దెబ్బ తగులుతుంది. కాబట్టి తను గ్రహించుకుంటుంది, ఆ శిక్షను ఆపు చేస్తుంది. అలాగే మన ప్రభు ఎంత నిన్ను బాధ పెట్టాడో నువ్వు అనుకున్నా అని బాధ పెట్టడం, ఎటువంటి పరిస్థితులైనా దేవుని మీద కోపగించి దూరంగా వెళ్ళొద్దు. ఏం చేసినా సరే ఆయన పాదాల మీద ఎప్పుడు ఆయన్నే కౌగిలించుకో, నీకు దీవెన దొరుకుతుంది. హృదయపూర్వకముగా నరులకు దుఃఖమునైన విచారమునైన కలుగజేయవాడు కాడు. అంతేకాదు, హృదయపూర్వకముగా నరులకు విచారమునైన దుఃఖమునైన బాధనైన కలుగజేయవాడు. కావాలని ఓరకే నిన్ను బాధ పెట్టేవాడు కాదు. కొన్నిసార్లు నీ మేలును బట్టి నిన్ను బాధ పెడతాడు. అంటే బాధపడడానికి నిన్ను అనుమతిస్తాడు. ఆయన అనుమతి లేకుండా ఎవరు ఏ మనుషుడు నిన్ను బాధ పెట్టలేడు. ఆయా సమయాలలో నీ తప్పులను బట్టి, నీ అవిధేయతలను బట్టి నువ్వు బాధపడుతున్నప్పుడు
నువ్వు పశ్చాత్తాపడినట్లుగా కొంచెం తామసం చేస్తాడు, అదే కానీ నేను విడిచిపెట్టడు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నాకు నిరీక్షణ లేదు అని చేస్తాను, లేకపోతే దేవుడు లేడండి తిరగబడతారనే భావం మనలోనికి రానివ్వక మనం ప్రభు పాదాల మీద పడి మన దిగులు, మన ఓటమి, మన బలహీనతలు ఆయన దగ్గర ఒప్పుకుంటే గొప్ప సమాధానాన్ని సంపాదించుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మరోసారి నీ పాదాల దగ్గర చేరి మొరపెట్టుకుంటున్నామయ్యా. నీ అత్యంతమైన కృప చొప్పున మమ్మను ప్రేమిస్తున్నామన్నది, నీ దయ, నీ కనికరం మమ్మల్ని వెడబాయకుండా ఉండమన్నది. ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన నీవు మాకు హృదయపూర్వకంగా దుఃఖము కలుగు చేయవాడు కాదు, కానీ మా కన్నీటిని తుడిచివాడిగా ఉన్నావని మేము విశ్వసించి మా భారములు, మా చింతలు, మా యొక్క బలహీనతలు ఎప్పటికప్పుడు నీ పాదముల దగ్గర ఒప్పుకొనుటకు, క్షమించబడి నీవిచ్చే ఆదరణ పొందుకొనుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము పరీక్షిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు మనకు జవాబునిస్తాడు. ఇప్పుడు ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు వాళ్ళ కల్వరి ప్రతిదినం ఉపవాస ప్రార్థనలకు లింక్ ఇస్తాం. మీరు కూడా మాతో ప్రార్థనలో కలిసి ప్రార్థించవచ్చు. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.